మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా గురించి చెప్పాను, ఏలీ గారి గురించి చెప్పాను, ఏలీ కుమారుల గురించి చెప్పాను. ఇప్పుడు సమూయేలు గురించి నేను చెప్తా ఉన్నా. సమూయేలు గారి గురించిన మూడు మాటలు మీతో చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఏలీ గొప్ప దైవజనుడు అని మీ అందరికీ చెప్పాను. ఎంత గొప్ప దైవజనుడు అంటే అంత గొప్ప దైవజనుడు. ఏలీ తర్వాత ఎవరు యాజకుడిగా ఉండబోతూ ఉన్నారు? ఏలీ కుమారులు అయితే ఎంత దుర్మార్గులు అంటే మనం ఒకసారి విన్నాం కదా, మందిరంలోకి వచ్చేటువంటి స్త్రీలతో కూడా అసభ్యంగా ప్రవర్తించే అంత దుర్మార్గులు వాళ్ళు. మరి ఏలీ తర్వాత ఏలీ కొడుకులు యాజకులు అయ్యేటువంటి అర్హత వాళ్ళకి లేదు. మరి ఎలా? మరి నెక్స్ట్ యాజకులకు ఎవరు ఉండాలి? హన్నాకి చక్కగా పిల్లలు పుట్టేసి ఉంటే కనుక, సపోజ్ మీకు అర్థమవడానికి చెప్తా ఉన్నా, హన్నాకి పిల్లలు పుట్టేస్తే, హన్నా నీ కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నీ కొడుకుని యాజకునిగా మందిరానికి పంపేయంటే పంపేస్తుందా? మా ఆయన అడగాలి, మా పిల్లోని అడగాలి, వాడికి ఇష్టమైతే కనుక మందిరానికి వస్తాడు. అలా కాకుండా ఆమె పిల్లవాడిని మందిరానికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ముందు హన్నాకి పెయిన్ ఏంటో తెలియాలి, సంతానం అంటే ఏంటో తెలియాలి, అందరూ గొడ్రాలంటే బాధపడాలి, చివరికి నాకు కొడుకు పుడితే నీ మందిరానికి ఇచ్చేస్తాను అనేలాగా చేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అలా కాకపోతే హన్న తీసుకొచ్చి తన కొడుకుని మందిరంలో పెడతాదా? హన్నను పెట్టదు, దేవుడు అడగడానికి కూడా అంత అవకాశం ఉండదు. ఇక్కడ సమూయేలును మందిరంలోనికి అంత గొప్ప యాజకునిగా రావడానికి దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి ముందుగా తన తల్లిని గొడ్రాలను చేసి అందరూ ఏడిపిస్తూ ఉంటే, ఎలకానా ఏడిపిస్తూ ఉంటే, అందరూ గొడ్రాలు అంటూ ఉంటే, బాధపడుతూ మందిరంలోనికి వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి అప్పుడు సమూయేలు అనేటువంటి బాలుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దేవుని యొక్క మందిరంలోకి వచ్చాడు. మొదటి మాటిగా సమూయేలు యొక్క బాల్యం గురించి ఒక మాట చెప్తాను అంతే. తర్వాత సమూయేలు యొక్క యవ్వనం గురించి ఒక మాట చెప్తా. సమూయేలు యొక్క సాక్ష్యం గురించి మూడు మాటలు చెప్పి దాన్ని ముగించేస్తా. ఎందుకంటే సమూయేలు గురించి కూర్చొని చెప్పాలంటే 2 రోజులు చెప్పినా సరే తరగదు. కానీ వ్యక్తుల గురించి క్లుప్తంగా మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంతకుముందు చాలాసార్లు సమూయేలు గురించి మీకు చెప్పాను. బాల్యంలో తన కొడుకుని తీసుకొచ్చేస్తూ ఉంటే, మందిరంలో పెట్టేస్తూ ఉంటే, మీరు ఎవరైనా మీ పిల్లల్ని ఏదైనా మీ పిన్ని వాళ్ళ ఇంటికి అడగానే ఎక్కడన్నా 2 సంవత్సరాల పిల్లవాడిని పెట్టేసి వచ్చేస్తే వాడు ఊరుకుంటాడా? నువ్వు వాళ్ళు తిరుగుతుంగానే ఆడు గట్టిగా నీ కాళ్ళు పట్టేసుకుంటాడు, లేకపోతే నీ చేతులు పట్టేసుకొని నేను నీతో పాటు వచ్చేస్తాను అంటారు. హన్న సమూయేలును మందిరంలో పెట్టి వచ్చేస్తూ ఉంటే సమూయేలు ఏడ్చినట్టుగా బైబిల్లో ఉండదు. అమ్మ కావాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని సమూయేలు ఏడవలా. చక్కని మాట బైబిల్లో రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తల్లి ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లోడు ఏం చేస్తా ఉన్నాడంటే, నాకు అమ్మ కావాలి. ఏలీ ఏమో ఊరుకోనానా, మీ అమ్మకి నాకు కబురు పంపుతాను వస్తుంది, లేకపోతే ఇక చాక్లెట్లు తిను, లేకపోతే ఈ బిస్కెట్లు తిను, లేకపోతే పడుకో అని ఏలీ గారు సమూయేలుని పెట్టుకుని జో కొట్టట్లా. లేకపోతే ఏలీ యొక్క కొడుకులు 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కూర్చుని సమూయేలుతో ఆడతల్లా. లేకపోతే హన్న కొడుకుని విడిచిపెట్టడానికి బాధపడుతూ వెళ్ళా. హన్న ఇంటికి వెళ్ళిపోయింది. సమూయేలు వెంటనే మొదలు చేస్తాడు. ఏం చేయండి అంటే, యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చును. ఎన్ని సంవత్సరాలు? పిల్లోడికి ఎన్ని సంవత్సరాలు? పాలు విడిచిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఒక 2 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాలు. అసలు వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోతే, మన మే నెల వేసవి సెలవుల్లో పిల్లల్ని ఇంటికి పంపిస్తాం. ఎవరన్నా మన అమ్మమ్మల ఇంటికో, నానమ్మల ఇంటికో, తాతల ఇంటికో ఎవరింటికి పంపిస్తాం. 2వ రోజే ఫోన్ చేస్తాం, పిల్లోడు ఏం చేస్తున్నాడమ్మా. అక్కడ ఆ బాబుకేమో గారం, ఇక్కడ తల్లికేమో బెంగ. వెంటనే వాళ్ళ అమ్మతో చెప్తుంది, అమ్మ 2 రోజులుండి పంపించేసాయి. అన్నం తిన్నాడా టయానికి, ఆడుకుంటున్నాడా, బెంగగా ఏం లేడుగా అంటే వెళ్ళిన కాడ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫోన్లు చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ హన్న ఇంటికి వెళ్ళిపోగానే సమూయేలు ఏం చేస్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తాం.
సమూయేలు అంత గొప్పవాడు అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటిది దేవుని యొక్క సంకల్పము, రెండవది తల్లి యొక్క పెంపుదల. మనం పిల్లల్ని ముందు నుంచి అలాగా పెంచాలి. వాడు చర్చికి రాను ఆడుతున్నాడు అనుకో, చాచి గోమ మీద పెట్టామనుకో, ఏం చేస్తాడు? వచ్చేవారం నీకన్నా ముందే మమ్మల్ని లేదు, ఈ వారం కాకపోతే వచ్చే వారమో వద్దగల. కానీ హన్న అలా కాదు, చిన్నప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి తల్లి వెళ్ళిపోగానే పరిచర్లోనికి వెళ్ళిపోయాడు. యవ్వనం వచ్చేటప్పటికి, యవ్వనంలో ఒక 2 మాటలు చెప్పి ముందుకెళ్తా. సమూయేలు అంత గొప్పవాడైన తర్వాత ఏలి యొక్క కొడుకులేమో దుర్మార్గులైరి, బైబిల్లో దుర్మార్గులు అని ఉంటుంది. ఏలి కొడుకులతో పాటే ఉన్నాడు సమూయేలు, కానీ అక్కడ ఏలి కొడుకుల్లాగా ఆలోచనలు ఏమి కలిగి ఉండలేదు. ఏలి కొడుకు లాంటి జీవిత విధానం ఏమీ లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతలా అంటే, సమూయేలు ప్రధాన మందసం పక్కన పడుకుంటాడు ఒక రాత్రిపూట. ఏలి గారేమో మందిరంలోనే బయట పడుకుంటారు. మనందరికీ తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేస్తానంతే. ఒకరోజు దేవుడు పిలుస్తాడు, ఏమని? సమూయేలు, సమూయేలు. సమూయేలు గారు నిజంగా బైబిల్లో రాయబడిన మాట నేను ఒకసారి మీకు చూపించడానికి ఇష్టపడతాను. 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, చూడండి. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, ఏం చేస్తా ఉన్నాడు? చక్కగా నిద్రలో ఉన్నాడు. వయసు మా అయితే 2, ఇప్పుడు 1 సంవత్సరం అడగవచ్చు, 3 లేకపోతే 4 సంవత్సరాలు అవచ్చు. పగలంతా ఏం చేస్తూ ఉంటాడు? ఏలితో పాటుగా పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. రాత్రి అయిపోయింది, దీపం మారిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాడు సమూయేలు? నిద్రపోతూ ఉన్నాడు. మన పిల్లలు నిద్రపోతే లేపగలమే? ఇంకా నైట్ పడుకున్నాడంటే పొద్దున్న లేచే వరకు నువ్వు ఎంత గిల్లినా ఎంత జోగొట్టినా అసలు అక్కడ లేగనే. పిల్లలు పగలంతా ఆడతారు కాబట్టి నైట్ ఏం చేస్తారంటే నిద్రపోతారు. పిల్లలకి నిద్ర ఎక్కువ. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తానంటే, సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు గట్టిగా సమూయేలు అనలా, ఏమన్నాడు? సమూయేలు, సమూయేలు అన్నారు. అసలు ఎంత నిద్రలో ఉన్నటువంటి సమూయేలు ఆ స్వరం వెనక ఏం చేశాడు? టక్కులు లెగిసిపోయి ఏలి గారి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఒకసారి చూడండి. అతడు చిత్తమండి, అసలు ఆ పిలుపు చూడండి ఎలా ఉందో, చిత్తమండి. అదే మన పిల్లల్ని రాత్రిపూట ఏదన్నా జట్టకాయలు వెలిగించమనో లేకపోతే అగ్గిపెట్టి ఎక్కడ ఉందని పడుకున్నాడు లేపామనుకో, ఎలా పొద్దునంతా చంపావు, రాత్రి ఎక్కడ పడుకున్నావా? నువ్వు చూసుకోలేకపోతున్నావా? నీకు తెలియదా? అలా మాట్లాడతారు. కానీ నిద్రలో ఉన్నటువంటి చిన్నోడైనటువంటి సమూయేలు ఏమంటున్నాడు? లెగగానే ఇసుకోకుండా, ఏంటి ఏలి గారు, పొద్దునుంచి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను కదా, రాత్రి ఎందుకు పడుకున్నాను కదా, మీరు చూసుకోవచ్చు కదా, ఏమంటలా. లేకపోతే నీ కొడుకులు 2 ఉన్నారు కదా, వాళ్ళని పిలవచ్చుగా, ఏమి అంటలా. అసలు లెగగా సమూయేలు, సమూయేలు అనగానే టక్కులు లెగిసిపోయి సమూయేలు దగ్గరికి వెళ్ళమన్నారంటే చిత్తమండి. అలాంటి మంచి మనసు ఉంది కాబట్టి దేవుడు సమూయేలును గొప్పగా వాడుకున్నాడు. మనకు ఒక పని పడుకున్నాడు కదా, నిలబడి ఉన్నవాడు ఒక పని చెప్పమంటే, ఒక పని చెప్తే అది చేస్తారంటే అస్సలు చేయరు. నాకు తెలియదు, నేను చెయ్యను, నువ్వు చేసుకో. 3 మాటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏలీతో మాట్లాడకుండా, ఏలి కొడుకులతో మాట్లాడకుండా సమూయేలుతో మాట్లాడగల ప్రధానమైన కారణం ఏమిటంటే, సమూయేలు యొక్క జీవిత విధానం అంత గొప్పది. తన తల్లి పెంచినటువంటి పెంపకం గొప్పది. ముందుగానే సమూయేలు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఇంకా గొప్పది. మనం దేవుని యొక్క పరిచయంలో నీ బిడ్డలు జాగ్రత్తగా ఉండాలన్నా, చక్కగా ఉండాలన్నా, మంచిగా ఉండాలన్నా చిన్నప్పటి నుంచి నీ పిల్లలు ఏం చేయాలి? ట్రైన్ చేస్తూ ఉండాలి, చక్కగా చెప్పాలి. దేవుడు సమూయేలును ఏ విధంగా వాడుకున్నాడు? 3 మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పుపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ఎవరిలాగా? ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఎందుకంటే సమూయేలు పెద్దవాడైన తర్వాత ఏ మాట తప్పుపోలేదు. ఎందుకంటే అతని నోట నుంచి వచ్చేటువంటి మాట దేవుడు బలపరిచాడు కాబట్టి.
మోషే ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. మోషే తర్వాత మోషే అంతటి గొప్ప ప్రవక్త బైబిల్ ఇంకెవ్వరు కనిపించరు. మోషే తర్వాత అంత గొప్ప ప్రవక్తగా ఎవరిని ఎన్నుకున్నారంటే ఎవరిని ఎన్నుకున్నారు? సమూయేలుని ఎన్నుకున్నారు. మొదటిగా సమూయేలును దేవుడు ఎన్నుకున్నటువంటి విధానంలో మొదటిది ఏమిటంటే ప్రవక్తగా ఎన్నుకున్నారు. రెండవది మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు, ఇప్పుడు సెకండ్ రోల్ ఏంటిది అంటే న్యాయాధిపతిగా. న్యాయాధిపతుల గురించి మనం ధ్యానించాము. ఎంతమంది న్యాయాధిపతులు? 12 మంది న్యాయాధిపతులు. తర్వాత ఏలీ గారు కూడా న్యాయాధిపతిగా ఉన్నారు. ఇప్పుడు సమూయేలు గారు కూడా ఇశ్రాయేలీయులకు చివరి న్యాయాధిపతిగా ఉన్నారు. ఇక్కడితో న్యాయాధిపతుల కాలం అనేది అయిపోతుంది. దేవుడు సమూయేలుని ఎన్నుకున్నటువంటి విధానంలో మొదటి ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ప్రవక్తగా వాడుకున్నాడు. రెండవది న్యాయాధిపతిగా వాడుకున్నాడు. మూడవది యాజకునిగా వాడుకున్నాడు. ఇందులో మనం చదివేమే, ఉదయం లేవగానే దేవాలయపు తలుపులు తెరిచెను అని ఉంటుంది. భయపడి దేవాలయపు తలుపులు తెరిచేది ఎవరు అంటే కేవలం యాజకులు మాత్రమే. బైబిల్ గ్రంథంలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. వారు దేవుని మందిరమునకు కావలి వారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. ఎవరు అనగా వారు అనగా యాజకులు. మీరు ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సమూయేలు గారు చిన్నప్పుడే 2-3 సంవత్సరంలోనే దేవాలయపు తలుపులు తెరిచినట్టుగా చూస్తాం. యాజకత్వం చేసేవారు మాత్రమే మందసం ఉన్నటువంటి ప్రాంతానికి, ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళాలి. సమూయేలు దేవుడు మాట్లాడే సమయాన్న ఎక్కడ పడుకున్నాడు? మందిరంలోనూ మందసము పక్కన పడుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళేటువంటి యోగ్యత ఎవరికి ఉంటుంది? కేవలం యాజకులకు మాత్రమే ఉంటుంది. తర్వాత యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి పని మనం చాలా చూస్తాం. ఒక చిన్న వ్యక్తిని, ఒక సామాన్య వ్యక్తిని దేవుడు ఎన్ని విధాలుగా వాడుకున్నాడు అంటే, ఒకటి ప్రవక్తగా, రెండవది న్యాయాధిపతిగా, మూడవది యాజకునిగా. ఒక పని చేస్తే రెండో పని చేయడానికి మనకు ఎంత కష్టమో. పని చేస్తున్నానుగా ఈ పని కూడా నేనే చేయాలి అంటాం. కానీ ఇక్కడ సమూయేలు 1 కాదు, 2 కాదు, 3 పనులు, 3 గొప్ప పనులు చేసేటువంటి ఆ గొప్ప కృపను దేవుడు ఉన్న కారణం ఏంటంటే తల్లి నేర్పినటువంటి సత్ప్రవర్తన. రెండవది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. మరి మన పిల్లలు మన పనే చేయరు, మన మాట ఎనరో, ఇంకా దేవుని పని 1 కాదు, 2 కాదు, 3 పనులు చేయమంటే ఎలా చేస్తారు? ఇక నుంచి అయినా పిల్లల గురించి ప్రార్థన చేద్దాం. మన పిల్లలను నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచితే తిరిగిన తర్వాత వాళ్ళే అంత గొప్ప ప్రయోజకులు అవుతారు. చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పకపోతే పెద్ద అయిన తర్వాత అన్నారు. దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా అంత గొప్ప పనులు చేయడానికి కారణం మొదటి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు, 2 తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క పెంపకం. సమూయేలు గురించి మీకు ఒక్క మాట చెప్పి నన్ను ముగిస్తా. మోషే ప్రార్థన చేస్తే ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? సముద్రము 2 పాయలు, మన్నా కురిపించటం. రెండవది యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? సూర్య చంద్రుని అసలు ఆపేశారు. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది? 3.5 సంవత్సరాలు. మరి సమూయేలు ప్రార్థన చేస్తే ఏమైంది? సమూయేలు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇశ్రాయేలు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నువ్వు ముసలుడు అయిపోయావు, చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు ఉన్నాడు, మనకేమో న్యాయాధిపతులు ఉన్నారు కానీ రాజు లేడు, మాక్కడ ఒక రాజు ఉంటే బాగుండు, నీ పిల్లలు కూడా అంత మంచోళ్ళు కాదు, నువ్వేం చేస్తావంటే మాకు రాజుని ఏర్పాటు చేయి, న్యాయాధిపతులు మాకు వద్దు. అందుకే సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉంటాడు, ఇంకా న్యాయాధిపతులు ఉంటారు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి వద్దు, రాజు కావాలన్నారు. ఒక్కసారి సమూయేలు గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే దేవుడు రాజుని ఎందుకు ఏర్పాటు చేయలేదంటే, ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే దేవుడే. దేవుడే రాజుగా ఉండి న్యాయాధిపతులు లేకుండా పరిపాలన చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, రాజుగా ఉన్నటువంటి దేవుడు మాకు వద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి మాకు రాజుగా కావాలంటారు.
సమూయేలుకి ఎంత కోపం వస్తుందో, ఎంత బాధ వస్తుందో. వాళ్ళందరితో ఒక మాట అంటారు, మీరు రాజు కావాలన్నారు కాబట్టి రాజుని ఏర్పాటు చేస్తూ ఉంటాను. మీరు చేసింది తప్పు. మీరు రాజు కావాలని నన్ను అడగటం అనేది దేవుని వద్దని చెప్పడం అనేది చాలా తప్పు. ఎంత తప్పు అంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటా. మీరు చేసింది తప్పు అయితే కనుక బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి. మీ విషయం తర్వాత చదువుకోండి. వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, మాకు రాజు కావాలని. సమూయేలు అంటారు, మీరు చేసిన తప్పు, మీరు చేసిన తప్పు అని మీకు రుజువుపరుస్తున్నాను. ఏంటంటే నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగింది తప్పు అయితే కనుక ఇప్పుడు ఏమొస్తుంది? ఉరుములు వర్షం వస్తుంది. ఒకవేళ మీరు చేసింది తప్పు కాకపోతే ఉరుములు వర్షము రాదు అని సమూయేలు అక్కడ ఒక్కసారిగా ప్రార్థన చేస్తే ఆగకుండా ఉరుములు వర్షము వస్తుంది. మోషే ప్రార్థిస్తే ఏమైంది? సముద్రం 2 పాయలుగా చీలింది. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది? 3.5 సంవత్సరాలు సమూయేలు ప్రార్థన చేస్తే ఏమైంది? మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఉరుములు వర్షం అనేది కురిపించారు. మీరు బైబిల్ చదివితే ఆ విషయం తెలుస్తుంది. చదవలేదు కాబట్టి మీకు ఆ విషయము తెలియదు. సమూయేలు అంత ప్రార్థనపరుడు. తల్లి, మీ అందరికీ మాట ఎందుకు ఇంత చక్కగా చెప్తున్నాను అంటే, మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. దేవుని యొక్క ఏర్పాట్లో మన పిల్లలు ఉంచాలి. ఉంచితే వాళ్ళని బట్టి నీకే సంతోషం, వాళ్ళని బట్టి నీ కుటుంబానికి కూడా గొప్ప ధన్యత. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా ఒక గొప్ప సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. సాక్ష్యం అంటే గుర్తొచ్చింది, సమూయేలు కూడా ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ఇదే 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించున్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకును నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఏంటంట? బాల్యము నుంచి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చి తిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవరి యొద్ద నేను తీసుకుంటున్నా, ఎవరి గార్ధాపము నేను పట్టుకుంటున్నా, ఎవరికైనా నువ్వు అన్యాయం చేసి తినా, ఎవరినైనా నేను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరినొద్ద నేను లంచము పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన యెడల వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నీతున్నా. నేను చివరి రోజుల్లో సమూయేలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను బాల్యం నుంచి ఇప్పటి వరకు మీ మధ్య ప్రవక్తగా ఉన్నాను, యాజకునిగా ఉన్నాను, న్యాయాధిపతిగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఎవరిని బాధపట్ల, మీ దగ్గర నుంచి ఏది కూడా నేను ఆశించలే, ₹1 కూడా లంచము తీసుకోవాలి. అది సమూయేలు యొక్క జీవితం అంటే. సమూయేలే ధైర్యంగా చెప్తున్నాడు, ఇది నా జీవితం అని. దేవుని యొక్క పనిలో ఉన్నాడు, తన సొంత సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను, యాజకుని దేవును ఎన్నుకున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి, మన కుటుంబంలో మన పిల్లలు ఎలా ఉన్నారు, మన కుటుంబము ఎలా ఉంది, మన సాక్ష్యము ఎలా ఉంది? సమూయేలులా నీ పిల్లలు నువ్వు పెంచుతున్నావా? హన్నాలాగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? సమూయేలు ఏ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ధైర్యంగా నేను ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలమా? సమూయేలు చేసినటువంటి ప్రార్థన మనం చేయగలమా? చేయకపోతే 2024 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. మన కుటుంబాన్ని ముందు మనము కట్టుకుందాం. మన కుటుంబాన్ని దేవుని యొక్క పరిచర్యలో నిలబడదాం. మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుదాం. మన సాక్ష్యాన్ని నిలుపుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.